వెంటబడి ఆ కాలువల వెంబడి తిరిగి కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకువచ్చి అధికారులతోని ప్రతినిత్యం సమీక్ష చేసి పూడికతీత పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు, ఇతర కాలువ అసంపూర్తిగా కాలువ పనులను పూర్తి చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా అశ్రావుపల్లి ప్రధాన కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువు కూడా గోదావరి జలాలు తీసుకుపోగలిగినాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా లింగాలగనపురం మండల్ హెడ్ క్వార్టర్ లింగాలగనపురం గ్రామం చెరువును కూడా నింపి ఆ చెరువు మత్తడి పోస్తే ఆ గ్రామ ప్రజలు పండుగ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా లింగాలగనపురం మండలంలో చాలా గ్రామాలకు గోదావరి నీళ్లు వెళ్ళేది కాదు. ఇవాళ నేను ఒక వార్త చూశాను. లింగాలగనపురం మండలంలో అన్ని గ్రామాలకు గోదావరి నీళ్లు వస్తున్నాయి, అన్ని చెరువులు కూడా జలకళ సంతరించుకున్నాయి, రైతులు ఆనందంగా ఉన్నారు అనే వార్త కూడా ఇవాళ నేను చూశాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి ఎన్నడూ కూడా ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పోయేది కాదు. వర్షం పడితే ఆ జనగామ పట్టణంలో కురిసిన వర్షం ఆ నెల్లూట్ల చెరువు ద్వారా నవాబ్పేట చెరువులకు కొన్ని నీళ్లు పోయేది, కానీ గణపురం రిజర్వాయర్ నుంచి నీళ్లు పోయేది కాదు. కానీ ఈరోజు గణపురం ప్రధాన కాలువలో పూడిక తీయడం ద్వారా ఇవాళ చక్కగా గణపురం రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయి. ఆ ప్రధాన కాలువ ద్వారానే ఇవాళ నవాబ్పేటలో దాదాపు మెజారిటీ 80% చెరువును మనము గోదావరి నీళ్లతో నింపుకోవడం జరిగింది. నవాబ్పేట చెరువు కింద ఉన్న గ్రామాలు, లింగాలగనపురం మండల గ్రామాలు కానీ, దేవరుప్పుల గ్రామాలకు కానీ, గుండాల గ్రామాలకు కానీ మొన్న బీర్ల విప్ గారు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేము నలుగురం కలిసి నవాబ్పేట చెరువు నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కాలువలు ఉండి కూడా నీళ్లు పోలేదో, కాలువల్లో పూడిక పేరుకపోయిందో, చెట్లు పెరిగినాయో, కాలువ గట్లు తెగిపోయినాయో, స్ట్రక్చర్స్ పోయినాయో అవన్నీ కూడా రిపేర్స్ చేయించి ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటు ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, సింగంపూర్ రిజర్వాయర్, అశోకపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్ వీటన్నిటి ద్వారా కూడా ఇవాళ కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సరంన్నర కాలంలో గోదావరి నీళ్లను నియోజకవర్గ ప్రజలకు అందించి